అంటే గుళ్ళు గోపురాల కూరికే మా చంద్రవ్వ ఇప్పుడు కోటలు వెనకటి కట్టడాల తానికి పోతుంది. హైదరాబాద్ బన్సిలాల్పేటల మెట్లబాయి బయట పడితే ముద్దుగా షింగారిచ్చిండ్రు కదా, అగో గా అందాలన్నీ చూసొస్తాని పోయింది. చూద్దాం పాండ్రి మరి మెట్లబాయి అప్పుడెట్లుండే ఇప్పుడెట్లయింది, ఏమేం సౌలతులు ఉన్నాయో. చంద్రవ్వ ఇక షురూ చేయి. లైట్లు వేస్తే చెక్కుమంటది అంటే ఇంకా లైట్లు జరసేపు అయితే లైట్లు వేస్తారు. ఇంకా వాడలే జర చీకటి చీకటి కాలేదు కదా, ఇంకా నాడుండి లోపలికి మెల్లగా పోదామండి. ఎవరో ఏమడదు. అమ్మ బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. ఎక్కడ అమ్మ మీరు? యాక్చువల్లీ బెంగళూరు, బట్ ఇప్పుడు హైదరాబాద్. లాస్ట్ 25 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నాను. అమ్మ ఇగో గిడ చెరువు ఉన్నది, మెట్లబాయి మంచిగా ఉంటుంది, హెరిటేజ్ కట్టడము అని ఇట్లా అంటే శుద్ధమంటను వచ్చిన. నువ్వు ఇట్లా చూడడానికి వచ్చినావా అమ్మ, లేకపోతే ఈ పుట్టి ఇట్లా మీదా? లేదమ్మా, ఈ బావి గవర్నమెంట్తో ఐడెంటిఫై చేసి దీన్ని బాగా చేపించాలని లెటర్లు తీపించుకొని ఫండింగ్ రేజ్ చేసి బాగా చేపించినాం అనమాట. నీ పేరు ఏమడదమ్మా? కల్పన రమేష్. 22 లక్షలు వాటర్ ఇందులో మనం పట్టుకోవచ్చు. 22 లక్షల లీటర్లు అన్నట్టు. లీటర్లు నీళ్ళు మనం దీనిలో పట్టుకోవచ్చు. అమ్మ గడ్డ దిక్కు పోదాం ఒకసారి, నాకు బావి చూపించుకుంటా చెప్పవా? నువ్వు చెప్తుంటే ఓయేమో ఈ బావిలకి ఇంత ముచ్చట ఉన్నదా అనిపిస్తున్నది. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్లో 1 2 రెండిట్లు ఉన్నాం, ఇట్లా 7 ఉన్నాయి. కింద కింద ఇలాంటి ఆర్చ్ ఒకటి ఉన్నాయి, కింద ఒకటి. ఈ మెట్లు 72 మెట్లు ఉన్నాయి. మొత్తం లోపల దాకా 72 మెట్లు ఉన్నాయి అమ్మ. మెట్లు ఉన్నాయి. కిందికి వెళ్ళే ముందు ఇంకొక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ లోపల నుంచి కిందికి వెళ్తాం. 50 రూపీ టికెటింగ్ పెట్టాం. మొదలైతే ఎందుకు డబ్బులు పెట్టారు అని చాలా మంది అడిగారు, కానీ డబ్బులు లేకపోతే మెయింటైన్ చేయలేం. అమ్మాయి పుట్టి ఎందుకు పెట్టిండ్రమ్మా మరి? క్లీనింగ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, చాలా మంది డాన్సర్స్ డాన్సింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇలా అన్ని చేసినప్పుడు ఈ ప్లేస్ ని రెంట్ కి ఇస్తారు. అంటే ప్రోగ్రామ్స్ చేయడానికి. ప్రోగ్రామ్ చేయడానికి ఏడున్నదమ్మా మరి? పబ్లిక్ ఏడ కూర్చోవాలి? ఇక్కడ మొత్తం పబ్లిక్ కూర్చుంటారు, స్టెప్స్ అక్కడ. ఇక్కడ ఆర్టిస్టులు ఉంటారు, ఈ పైన డాన్సులు. ఆ రోజులు గుడిలో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇక్కడ. లైక్ స్టెప్స్ అయినా కానీ లైట్నింగ్స్ చాలా బాగుంది. మీ కరీంనగర్లో ఏమన్నా ఉన్నాయి ఇట్లా మెట్ల బావులు? లేదు. ఈడ బావి ఉన్నదని ఎవరు చెప్పిండ్రు మీకు? మా సీనియర్స్ మా ఫ్రెండ్స్ చెప్తే వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఈ బావి చూస్తే? చాలా బాగుంది. అట్లున్న బావిని ఇట్లా చేశారు, బాగా చేశారు. పీస్ఫుల్ ఉంది ఇక్కడ, మొత్తం సైలెంట్గా పీస్ఫుల్. ఇక్కడ జస్ట్ దీపాలది పెడతాం. ఒక్కొక్కసారి ఇక్కడ కూడా ప్రోగ్రామ్ చేయవచ్చు. అమ్మ ఇక్కడికి పోవచ్చా అమ్మ? పోవచ్చు. అయ్యా పోదాం అమ్మ, పోయి చూద్దాం ఒక్కసారి. మేడం ఇక్కడ ఉట్టిగా దీపాలు పెట్టి నిలబడనీకి మంచిగా చేసారు. డాన్సులు చేయొచ్చు. ఇక్కడ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఇక్కడ మధ్యలో ఈ ఆర్చ్ మధ్యలో కూర్చొని చాలా మంచిగా అనిపించింది మేడం ఇది చూస్తుంటే. నేను అవతల బందకించి పోయి అది చూస్తా మేడం. మ్యూజియం అన్నారు కదా, మ్యూజియం అనుకున్నాం కదా, మ్యూజియం కాడికి వచ్చిన ఇగో ఇది నాగన్నకుంట బన్సిలాల్పేటు స్టెప్ వెళ్ళు అని రాసినదిగా. 4వ అంతస్తు కాడికించి 1 2 3 4 4వ అంతస్తు కాడికించి చేస్తున్న పని అదొకటి ఫోటో. మీదికెంచి చూడండి అమ్మ, మీదికెంచి చూస్తే కింద పని చేస్తున్నారు. ఇక 1 అంతస్తు 2 3 4 5. అరే దీని కిందికించి వస్తే వీడికి వస్తామన్నట్టు. బాగున్నది బాగున్నది. అదే 6వ అంతస్తు కాడు ఉంటుంది అమ్మ. అమ్మా ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నాయమ్మా, ఎంతమంది చీరలు వేసిండ్రు చూడండి. చెత్త కవర్లు అయితే కవర్లే కవర్లు. ఇట్లున్న చెత్త చెదారం ఉన్న బావిని ఈరోజు మనం అంత ముద్దుగా లోపలికి పోయి చూసుకొని తిరిగి నిమ్మలంగా చేసుకొని వచ్చినాం. ఓయమ్మా కల్పనమ్మ చిన్నగా లేవు తల్లిడా. ఓయమ్మన మీదకి వస్తే చిన్న వస్తువులు పెట్టలేరమ్మ. ఈడ చూడండి, ఇగో కుండలు, శంఖాలు. ఇగో ఈడొక శంఖము, ఆడ 2 శంఖాలు. అమ్మ ఇదొక శివలింగము. ఈడ పానవాటం ఉన్నది కానీ లింగం లేదు. ఒక వినాయకుడు, ఇంకొక వినాయకుడు. ఈడ శివలింగంకి అయితే పాము గిట్లు ఉన్నది మీద. ఇకెంచి మనం బాయిని గిట్లా చూడొచ్చు రండి, ఎంత ముద్దుగా కనబడుతున్నదో.
ముద్దు కనబడుతున్నది మేడం ఇదంతా కూడా